వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రామాయణం. కొత్తగా మార్చేసానండోయ్. ఈ పేరే ఇకపై ఉంచాలి అని అనుకుంటున్నాను. మీ ఇంటి పిల్లల నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ నా వంట వీడియోలు, మా ఇంటి వీడియోలు అన్నీ మీకోసమే. సో ఇక్కడ చూసేయండి. ఇంకా నా ఫస్ట్ టైం ఉప్పడి పిండి కథ. ఇలా పోపేసానో లేదో అలా ఆటంకం వచ్చేసింది. బయట నుంచి అని ఏడుపు చూస్తే నా బిడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు. అమ్మో అని మళ్ళీ వెనకాలకు తిరిగి వచ్చి చూస్తే పోపు కొంచెం మాడిపోయింది. అంతే తప్ప టేస్ట్ మాత్రం బాగుంది. లైక్ ఫస్ట్ టైమే కదా, చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యాయి. క్వాంటిటీ కూడా ఎంత తీసుకోవాలో నాకు తెలియలేదు. 2 గ్లాసెస్ తీసుకుంటే నేను సరిపోతుందిలే 3-4కి అనుకున్నాను. బట్ సరిపోలేదు. గట్టిగా తింటే 2కి అవుద్ది. సో మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చిన్న టిప్ ఏంటి అని అంటే, బియ్యం పిండిలో కొంచెం నెయ్యి వేసి దాన్ని బైండ్ చేస్తే పిండి పిండిగా కాకుండా రవ్వ రవ్వగా వస్తుంది. కొంచెం క్రిస్పీగా కూడా ఉంది. అండ్ ఇది నా ఉప్పుడు పిండి స్టోరీ. ఇక్కడ ఉన్న మెస్ అంతా ఇంకా నేనే క్లియర్ చేసుకోవాలి, ఇంకా తప్పదుగా మనకి. సో లాస్ట్ అలా లెమన్తో టచ్ ఇచ్చేసా. బాగుంది, మంచిగా తీయగా, పుల్లగా, కారంగా, ఉప్పుగా అన్ని సమపాలనలు సరిపోయాయి. నా అదృష్టానికి నా బిడ్డకు కూడా నచ్చింది. ఏమనకుండా మూసుకొని తిన్నది. సో మీరు ఎలా చేస్తారు? రవ్వతోనా, బియ్యం పిండితోనా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది చూసి స్వైప్ అప్ చేసేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.